అందరికీ నమస్కారం అండి. ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా తెలుగు సబ్జెక్టులో రెమిడియేషన్ టీచింగ్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ డూ యూ మీన్ బై రెమిడియేషన్? రెమిడియేషన్ అంటే ఏంటి అసలు? రెమిడియేషన్ అంటే నివారణ, ఒక రెమెడీ అన్నమాట. నివారణ అని చెప్పొచ్చు. ఒక తప్పుని సరిదిద్దడం, లేకపోతే లోపాన్ని సవరించడం, చెడు పరిస్థితిని మెరుగుపరచడం అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ రెమిడియేషన్ టాపిక్లో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఏంటంటే రెమిడియేషన్ మాడ్యూలు, వాక్యాలని చదవడం, ధారాళంగా చదవడం, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, ధారాళంగా చదవడం అండ్ ప్రతిస్పందించటం, స్వీయ రచన 1 by 1 మనం చూద్దాం. ఈ రెమిడియేషన్ అంటే మీనింగ్ మనం ఇందాకే చెప్పుకున్నాం, నివారణ అని చెప్పేసి. ఇప్పుడు ఎడ్యుకేషన్లో రెమిడియేషన్ అంటే వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని ముందుకు తీసుకురావడం కొరకు ఇచ్చే ప్రత్యేక అదనపు శిక్షణ అని మనం చెప్పుకోవచ్చు. పిల్లవాడిలో ఆ యొక్క కాంపిటెన్సీని అచీవ్ చేయటంలో ఉన్నటువంటి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, పిల్లవాడు ఎక్కడ వెనకబడిపోతున్నాడు, కాంపిటెన్సీ అచీవ్ ఎందుకు చేయలేకపోతున్నాడు అనేది ఆ లోపాన్ని గమనించి ఆ లోపాన్ని సవరించడం కోసం ఇచ్చేది రెమిడియేషన్. ప్రొవైడింగ్ అడిషనల్ సపోర్ట్ టు స్టూడెంట్ who are performing below grade level in specific subjects, most commonly reading, writing and mathematics. ఏ సబ్జెక్ట్లో ఏ కాంపిటెన్సీలో వెనకబడి ఉన్నాడో గమనించి అక్కడి నుంచి ముందుకు తీసుకురావడానికి మనం ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణనే రెమిడియేషన్ అని అంటారు. దీన్నే లోప నివారణ బోధన లేదా పునశ్చరణ శిక్షణ అని కూడా పిలుస్తారు. ఈ టాపిక్లో చర్చనీయాంశాలు ఒకసారి చూద్దాం. అసలు రెమిడియేషన్ అంటే ఏమిటి? మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడుకున్నాం. రెమిడియేషన్ గురించి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వెనకబడినటువంటి విద్యార్థులను లోపాలను గుర్తించి ఆ లోపాలను సవరించే విధంగా మనం కొన్ని రెమెడీస్ ఇవ్వడం, వారి యొక్క ప్రాథమిక నైపుణ్యాలైనటువంటి రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథ్స్లో మెరుగుపరచడం, క్లాస్లో అందరితో సమానంగా మార్కులు సాధించేలా మనం చేయడం ఈ రెమిడియేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి బోధనా పద్ధతులు కూడా ప్రత్యేక తరగతులు, రెగ్యులర్ క్లాస్ సమయం అయిన తర్వాత లేదా ముందుగా ప్రత్యేకంగా రెమిడియల్ క్లాసెస్ నిర్వహించాలి. రెగ్యులర్ క్లాసు టైంలో కాకుండా ప్రత్యేకంగా రెమిడియల్ క్లాసు నిర్వహించాలి. దీంట్లో ఇంకా ఏంటంటే చిన్న చిన్న గ్రూప్స్గా వివరించి వెనుకబడిన పిల్లల్ని ఒక గ్రూపు, వచ్చినటువంటి పిల్లల్ని ఒక గ్రూపు చేసి ప్రధానంగా వెనుకబడిన పిల్లల్ని ఆ యొక్క కాంపిటెన్సీలో అచీవ్ అయ్యేలా చేయాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. ఇంకా వీరికి టీచింగ్ మెథడ్స్ కూడా సపరేట్గా ఉండాలి. చిన్న చిన్న కృత్యాలతోటి, బొమ్మలతోటి, ఫ్లాష్ కార్డులతోటి కాంపిటెన్సీ అచీవ్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇది ఎవరికి అవసరం అంటే ఈ రెమిడియల్ టీచింగ్ ఎవరికి అవసరం? మన సబ్జెక్ట్లో బాగా వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి, సామర్థ్యాలు సాధించడంలో వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి పిల్లలకి, లేకపోతే అనారోగ్యం వల్ల లేదా వేరే ఇతర కారణం వల్ల స్కూల్కి సరిగా హాజరు కానటువంటి పిల్లలకి ఇలాంటి రెమిడియల్ టీచింగ్ అవసరమై ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, రెమిడియేషన్ ఎందుకు అవసరం, రెమిడియేషన్ గల కారణాలు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం. రెమిడియేషన్ కొరకు ఎంత సమయం కేటాయించుకున్నాము, ఇది మనకి ముందు వస్తుంది. రెమిడియేషన్ ద్వారా మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు, ఇవన్నీ మనం 1 by 1 ఒక్కొక్క టాపిక్ని మనం చర్చించుకుందాం. ఓకే, ఫస్ట్ రెమిడియేషన్ అంటే ఏంటి?
ప్రతి తరగతి గదిలోనూ వివిధ వేగాలతో నేర్చుకునే పిల్లలు ఉంటారు. కొందరు పిల్లలు ఒక భావనని త్వరగా అర్థం చేసుకుంటే మరికొందరికి మరికొంత సమయం అభ్యాసం మరియు మద్దతు అవసరం ఉంటాయి. అంటే క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూడా ఒకే విధంగా ఉండరు. వాళ్ళకి అభ్యసన స్థాయిలు వేరే ఉంటాయి. వాళ్ళ యొక్క నాలెడ్జ్ వేరే ఉంటుంది. వాళ్ళ మెంటాలిటీ కూడా వేరువేరుగా ఉంటాయి. పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. ఒకరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది. ఇంకోసారికి 4 సార్లు చెప్పినా అర్థం కానటువంటి స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెమెడియల్ టీచింగ్ ద్వారా మనం ఆ సామర్థ్యాలను సాధించే విధంగా మనం చేయవచ్చు అన్నమాట. మౌలిక భాషాగణిత సామర్థ్యాల నైపుణ్యాలను సాధించడంలో వెనుకబడిన పిల్లల పురోగతికి ప్రతిరోజు కేటాయించిన ప్రత్యేక సమయమే ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్. ప్రధానంగా మనం ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ అంటే రెగ్యులర్గా పిల్లలకు బోధించే సమయం కంటే, పీరియడ్స్ కంటే వేరే సపరేట్గా మనం ఈ రెమిడియేషన్ క్లాస్ కోసం ప్రత్యేక సమయం కేటాయించుకొని ప్రత్యేకంగా పిల్లల్ని గ్రూప్స్గా చేసుకొని పిల్లలకు ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి ఎడ్యుకేషనే ఈ రెమిడియేషన్ క్లాస్, ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్. ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ ద్వారా ఉపాధ్యాయులు అభ్యసన లోపాలను గుర్తించవచ్చు, లక్ష్యాధారిత బోధనలను అందించవచ్చు, అభ్యాసానికి అవకాశం కల్పించవచ్చు, ప్రగతిని పర్యవేక్షించవచ్చు మరియు ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి అవసరమైనటువంటి మద్దతును పొందడాన్ని మనం నిర్ధారించవచ్చు. పిల్లల్లో అభ్యసన లోపాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయండి. 1, 2 అని కాదు, రకరకాల కారణాలు. వారి జన్యువుల ప్రభావం కావచ్చు, లేకపోతే పరిసరాల ప్రభావం కావచ్చు, ఇంకా ఇలా ఎక్కువగా బడికి రాకుండా ఉండటం కావచ్చు, వారి మైండ్ చదువు మీద ఉంచకపోవడం కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలు పిల్లవాడు అర్థం చేసుకోకపోవచ్చు. ఇలా రకరకాల కారణాలు మనకి ఉంటాయి పిల్లల్లో అభ్యసన లోపాలు ఏర్పడటానికి. ఉదాహరణకి చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న ఇప్పుడు హాజరు సరిగా లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. రోజు బడికి వచ్చినట్టు ఖచ్చితంగా చదువు వస్తుంది. బడికి రాకుండా బడెగొట్టి తిరిగేవాడికి ఈరోజు చెప్పినటువంటి విషయం రేపు చెప్పం కాబట్టి ఇవన్నీ ఈ విషయాలు కూడా మనం బోధించే విషయాలు కూడా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి మనం ఇవాళ చెప్పే పాఠం నిన్న చెప్పిన అంశంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి నిన్న హాజరు కానటువంటి విద్యార్థికి ఈరోజు మనం చెప్పే పాఠం అర్థం కాదు. కాబట్టి ప్రతిరోజు పాఠం పిల్లవాడి బడికి వస్తేనే వాడికి పాఠాలు అర్థమవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా భాషాపరమైన ఇబ్బందులు. కొంతమందికి తెలుగు, ఇంగ్లీషు, తెలుగు కూడా కొంచెం ఉచ్చారణ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, భాష అర్థం కాకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు కూడా మనకి ఉంటాయి. అభ్యసనంలో అంతరాయాలు కూడా అభ్యసనం చేయడంలో అది హాజరు లేకపోవడం వల్ల కానీ, సరిగా వినకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆ టాపిక్ అర్థం కాకపోవడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల అభ్యసనంలో అంతరాయాలు ఏర్పడతాయి. ఇంట్లో పరిమిత మద్దతు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చదువుకోవడానికి, హోంవర్క్ చేసుకోవడానికి కరెక్ట్ టైం ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళు అరే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పేసి వాళ్ళని చదువుకోనీయకుండా చేసేటటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. నేర్చుకునే వేగంలో తేడాలు కూడా ఉంటాయి. కొంతమంది ఒకడికి వెంటనే అర్థమవుతుంది, క్లెవర్ ఉంటాడు. కొంతవాడికి స్లో లెర్నర్స్ ఉంటారు. వాడికి 2-3 సార్లు చెప్తే అర్థమవుతుంది. ఇంకా బాగా వెనకబడినటువంటి పిల్లలు ఉంటారు, తెలివి తక్కువ పిల్లలు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మరి ఇలాంటి విషయంలో అంటే నేర్చుకునే వేగంలో కూడా ఇలా పిల్లల డిఫరెన్సెస్ మనం గమనించవచ్చు. ఇంకా గతంలో బోధించిన భావనలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి. ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలకి ఇప్పుడు చెప్పే అంశాలకి సంబంధం ఉంటుంది. కాబట్టి గతంలో అంశం అర్థం కాకపోతే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పేటటువంటి అంశం ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రెమిడియేషన్కి మనం ఇప్పుడు చేయాల్సినటువంటి కాల నిర్ణయ పట్టిక ఎలా ఉండాలి? మన ఈ సంవత్సరం గతంలో మనం చేసాము ఏంటంటే మన ఇంగ్లీష్కి మనం ఒక 3 to 4 టైం పెట్టుకొని మనం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రెమిడియేషన్కి కూడా మనం 3 to 4 టైం పెట్టుకొని తెలుగు, ఇంగ్లీషు, గణితం ఈ 3 సబ్జెక్టులని మనం
ఈ రెమిడియేషను ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ పేరుతోటి మనం చదువులో వెనకబడినటువంటి పిల్లల్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. దీని టైం టేబుల్ చూడండి, వారానికి 2 రోజులు ఒక సబ్జెక్ట్ వస్తుందండి. తెలుగు, ఉర్దూ, సోమ, మంగళ, బుధ, గురువారం గణితం, శుక్ర, శనివారం ఇంగ్లీషు. ఇది అంటే ఇదే వారాలు ఏం రావాలనేం లేదు. మీ పాఠశాలకు అనుగుణంగా మీ టీచర్స్ మాట్లాడుకుని ఒకరోజు తెలుగు, ఒకరోజు గణితం, ఒకరోజు ఇంగ్లీషు, మొత్తం మీద అయితే వారానికి 2 పీరియడ్స్ 2 సబ్జెక్టులు రావాలి. ఒక వారానికి 2 సబ్జెక్టులు వచ్చే విధంగా మీరు టైం టేబుల్ని మీరు రాసుకొని అక్కడ స్కూల్లో డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు 2 రోజులు, మ్యాథ్స్ 2 రోజులు, ఇంగ్లీష్ 2 రోజులు, 3 to 4 రెమిడియల్ క్లాస్ కొరకు టైం టేబుల్ అనమాట. ఈ విధంగా మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు భాష మరియు గణితంలో దిగుస్థాయి సామర్థ్యాల నుండి ఎగుస్థాయి సామర్థ్యాలను సాధించేలా క్రమ పద్ధతిలో అభ్యసన లోపాలు పోర్చడానికి ఉద్దేశించబడింది. ఈ రెమిడియేషన్ క్లాస్ దేనికోసం పెడుతున్నాయంటే లోయర్ ఆర్డర్ కాంపిటెన్సెస్ నుండి హయ్యర్ ఆర్డర్ కాంపిటెన్సెస్, అంటే నోన్ టు అన్నోన్ ప్రాసెస్లో పిల్లవాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క రెమిడియేషన్ క్లాస్లో బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం పునశ్చరణ ప్రణాళికలను పూర్తి చేయడం కాదు, పిల్లలు ఆయా నెలకు నిర్దేశించిన నెలవారీ సాధించాల్సిన సామర్థ్యాలను సాధించేలా చూడాలి. మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీస్ని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ నెలలో మీకు బుక్లెట్ కూడా ఉంటుంది, ఏ నెలలో ఏం బోధించాలనేది, ఏ సామర్థ్యాలను బోధించాలనేది. దాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీస్ని ఖచ్చితంగా సాధించే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ టీచర్గా. నెలవారీ సాధించాల్సిన సామర్థ్యాల క్యాలెండర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు బుక్లెట్లో ఉంటుంది అది. డైలీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, రోజువారీ అభ్యసన లక్షణాలు, సబ్జెక్టుల వారీగా రెమిడియేషన్ మాడ్యూల్స్, రోజువారీ రెమిడియేషన్ ప్రణాళికలు ఎస్సీఆర్టీ అందించిన క్యాలెండర్ అనుగుణంగా ఉంటాయి. బోధనకు దశల వారీ మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఇక్కడ రెమిడియేషన్ మాడ్యూల్స్ రూపకల్పన చూడండి. క్లాస్ 1వ తరగతికి అప్పుడే పిల్లలు స్కూల్లో చేరుతారు కాబట్టి వారికి ఇప్పుడే పునాది భావనలు పరిచయం అవుతాయి. వాళ్ళకి మనం స్టార్టింగ్ నుంచి నేర్పుతాం కాబట్టి దీనికి విడిగా రెమిడియేషన్ ప్రణాళిక అయితే అవసరం లేదు. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆ వారంలో బోధించిన సామర్థ్యాలపై అదనపు అభ్యాసం, పునర్విమర్శ మరియు వ్యక్తిగత మద్దతును అందించవచ్చు. 1వ తరగతి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రెమిడియేషన్ ప్రణాళికలు అనేవి ఏమీ లేవు. ఆ పిల్లలకి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి రెగ్యులర్గా మనం నేర్పించవచ్చు. ఇకపోతే 2వ తరగతికి చూసుకున్నట్లయితే నెలవారీ ఫోకస్ సామర్థ్యాల ఆధారంగా ప్రత్యేక రెమిడియేషన్ మాడ్యూల్ రూపొందించబడింది. ఇందులో పిల్లలు క్రమంగా సామర్థ్యాలను సాధించడానికి రోజువారీ అభ్యసన లక్ష్యాల క్రమం కూడా ఉంటుంది. ఆ బుక్లెట్ చూసుకొని ఆ బుక్లెట్ని డే వైజ్గా ఫాలో కావాల్సి ఉంటుంది. 2వ తరగతికి సపరేట్గా ఒక బుక్లెట్ ఉంటుంది. 3, 4, 5 తరగతులకి సపరేట్గా ఒక బుక్లెట్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటెన్సీస్ సేమ్ 3, 4, 5కి సేమ్ ఉంటాయి తెలుగులో. 2వ తరగతికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి 2వ తరగతి స్థాయి వేరు కాబట్టి 2వ తరగతికి వేరే సపరేట్ ఉంటుంది, 3, 4, 5కి వేరే తరగతి. దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయి సామర్థ్యాలకు క్రమ పద్ధతిలో 1 by 1 అక్కడ డిజైన్ చేసి మనకు మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ మాడ్యూల్ని ఫాలో అవ్వుకుంటూ ఈ రెమిడియల్ క్లాసులు మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ సెషన్ 2లో చర్చనీయాంశాలు ఏంటంటే రెమిడియేషన్ నిర్వహించడానికి సోపానాలు తెలియజేయండి. మనం ఇప్పుడు గత సెషన్లో ఏం తెలుసుకున్నాము, రెమిడియేషన్ ఎందుకు అవసరం అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఈ సెషన్లో రెమిడియేషన్ నిర్వహించేటటువంటి సోపానాల గురించి తెలుసుకుంటాం. రెమిడియేషన్ నిర్వహించడానికి వ్యూహాల గురించి తెలుసుకుంటాం. ఈ రెమిడియేషన్ ప్రాసెస్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే, రెమిడియేషన్ ప్రాసెస్ ప్రతిరోజు రెమిడియేషన్లో 5 దశల చక్రం సాగుతుంది. అది ఫస్ట్ యాక్సెస్ అంచనా వేయడం, నెక్స్ట్ బోధించడం, తర్వాత ప్రాక్టీస్ అభ్యాసం చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, నేర్చుకున్నది తనిఖీ చేయడం, ఎగ్జిట్ స్లిప్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 5 దశల చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎస్ఎస్ చేయటం, అంచనా వేయడం. మనం క్లాస్ రూమ్కి వెళ్ళంలోనే ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్ చేయాలి. అంటే స్మాల్ అసెస్మెంట్, పెద్ద పరీక్ష ఏం కాదు, మామూలుగా అసెస్మెంట్ చేసి మనం మనం అనుకున్నటువంటి సామర్థ్యంలో పిల్లవాడి స్థాయి ఏ విధంగా ఉంది అనేది 2, 3 ఓరల్ క్వశ్చన్స్ ద్వారా మనం అంచనా వేయాలి. అంచనా వేసి
వాడిని గ్రూపులుగా చేసి నెక్స్ట్ ఏం చేయాలి, టీచ్ చేయాలి. ఆ పిల్లవాడ స్థాయిని అనుసరించి పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో మనం బోధించాల్సినటువంటి సామర్థ్యంలో పిల్లవాడి స్థాయిని అంచనా వేసి నెక్స్ట్ మనకు ఏ విధంగా ఎక్కడి నుంచి బోధించాలి, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచే బోధించడం. అంటే నోన్ టు అన్నోన్ ప్రాసెస్లో వాడికి తెలిసిన విషయాన్ని తెలియనికి తీసుకెళ్ళాలి. అక్కడ అలా బోధించిన తర్వాత ప్రాక్టీస్ అభ్యాసం చేయించాలి. తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఆ అభ్యాసం చేయించిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాడికి మనం యాజ్ ఎ టీచర్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఎగ్జిట్ స్లిప్ అనమాట. లాస్ట్కి పిల్లవాళ్ళని వరుసగా నిలిపించి ఎగ్జిట్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ అసెస్మెంట్. ఓకే, ఒక చిన్న అసెస్మెంట్ చేయడం అంటే మనం ఇప్పటిదాకా నేర్పినటువంటి ఈ గంట రెమిడియేషన్ క్లాస్లో నేర్పినటువంటి సామర్థ్యాలని పిల్లవాడు అర్థం చేసుకున్నాడా లేదా అనేది మనం ఒక ఎగ్జిట్ స్లిప్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒక చిన్న 2-3 క్వశ్చన్లు వేసి మనం నేర్చుకున్నది తనిఖీ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ స్లిప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్మాల్ అసెస్మెంట్. ఓకే, ఇది చక్రం. దీనికి టైమింగ్స్ చూడండి. ఫస్ట్ది అసెస్మెంట్ అండ్ గ్రూపింగ్ చేయడానికి మనం 15 నిమిషాలు టైం తీసుకోవాలండి. ఎక్కువ టైం తీసుకోకూడదు, ఎందుకంటే మనకు ఉన్నది మాత్రం 60 మినిట్సే. వాటిలో 15 నిమిషాలు అసెస్మెంట్ అండ్ గ్రూపింగ్, మద్దతు అవసరమైన విద్యార్థులను గుర్తించడం మరియు వారి సాధారణ తప్పులను అపోహలను అర్థం చేసుకోవడం. పిల్లవాడి స్థాయి ఏంటనేది చిన్న చిన్న క్వశ్చన్ల ద్వారా అసెస్మెంట్ చేసి వాడిని ఏం చేయాలంటే పర్ఫార్మెన్స్ గ్రూప్లో ఉంచాలా లేకపోతే టీచర్ సపోర్ట్ గ్రూప్లో ఉంచాలా అనేది మీ అసెస్మెంట్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అప్పుడు మరి గ్రూపింగ్ చేయాలి. ఆ అసెస్మెంట్లో అచీవ్ అయినట్లయితే మీరు టీచర్ సపోర్ట్ గ్రూప్లో వేస్తారు. అచీవ్ కానట్లయితే అచీవ్ అయినట్లయితే మీరు చేసినటువంటి అసెస్మెంట్లో వాడు అచీవ్ అయినట్లయితే అన్ని పెర్ఫార్మర్ గ్రూప్లో వేస్తారు. అచీవ్ కానట్లయితే టీచర్ సపోర్ట్ గ్రూప్లో వేస్తారు. అచీవ్ అయిందా కాదా అనేది మనకు ఇప్పుడు 5 అంశాలు ఇచ్చినప్పుడు దాంట్లో 4 చేస్తే వాడు అచీవ్ అయినట్టు, 4 కంటే తక్కువ చేస్తే అచీవ్ కానట్లు. దాని ప్రకారం మీరు గ్రూపింగ్ చేస్తారు. దీనికి 15 మినిట్స్ టైం తీసుకోవాలి. 15 మినిట్స్లో మీరు అసెస్మెంట్ అయిపోవాలి, ప్లస్ గ్రూపింగ్ కూడా అయిపోవాలి. నెక్స్ట్ 20 మినిట్స్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెమిడియేషన్, టీచర్ లెడ్ రెమిడియేషన్. ఈ పర్ఫార్మర్ గ్రూప్ పిల్లలకేమో సుసంపన్నత పనులతో నిమగ్నమై ఉన్నప్పుడు టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లలకు కేంద్రీకృత బోధన అందించాలి. మీరు దృష్టి మాత్రం టీచర్ సపోర్ట్ గ్రూప్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. పర్ఫార్మెన్స్ గ్రూప్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్గా చేసుకుంటుంటారు. వాళ్ళకి ఏదైనా రానప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ టీచర్ సపోర్ట్ గ్రూప్ మాత్రం మీరు ప్రత్యేకంగా సమయం కేటాయించి వాళ్ళ మీదే వాళ్ళకి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మెథడ్ ద్వారా బోధనని అందించాలి. నెక్స్ట్ 10 నిమిషాలు మాత్రం స్వతంత్ర అభ్యసనం, ఇండిపెండెంట్ ప్రాక్టీస్. నేర్చుకున్న దాన్ని స్వయంగా వర్తింపజేయడం, అవసరమైతే తోటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు సహాయం తీసుకోవడం. ఈ 10 నిమిషాలు వాడు స్వతంత్రంగా మనం చదువుకునే విధంగా ప్రోత్సహించాలి. నెక్స్ట్ 10 నిమిషాలు ఫీడ్బ్యాక్. ఈ స్వతంత్ర అభ్యసన సమయంలో టీచర్ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. క్లాస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎవడు చదువుతుండు, ఎవడు చదవట్లేదు, ఎక్కడ తప్పులు చదువుతుండు, ఎవడు కరెక్ట్ చదువుతుండు అనేది అబ్జర్వ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి తప్పులను తరగతి మొత్తానికి వివరించి సరిచేయడం. ఇప్పుడు క్లాస్ మొత్తం మీద తప్పులు చేసినట్లయితే ఆ తప్పుని క్లాస్ మొత్తానికి వివరిస్తే ఆ పిల్లవాడు ఆ తప్పుని చేయకుండా, నేను ఇక్కడ తప్పుని చేశాను, దీన్ని మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి తెలుసుకునే విధంగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ ఎగ్జిట్ స్లిప్. మనం చెప్పే ఎగ్జిట్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ అసెస్మెంట్. ఆ రోజు చెప్పినటువంటి లక్ష్యాన్ని, ఆ రోజు చెప్పిన సామర్థ్యంలోని లక్ష్యాన్ని సాధించిందా, ఆ రోజు చెప్పిన సామర్థ్యాన్ని సాధించిందా, ఎంతవరకు సాధించారో తనిఖీ చేయడం. ఇంకా సాధించకపోతే వారికి మళ్ళీ వారికి అది సాధించే విధంగా మనకి అవసరమైనటువంటి మద్దతుని వారికి ఆ పిల్లవాడికి ఇచ్చినట్లయితే మళ్ళీ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఈ రెమిడియేషన్ పీరియడ్ యొక్క టైం ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ 15 నిమిషాలు అసెస్మెంట్ అండ్ గ్రూపింగ్, నెక్స్ట్ 20 మినిట్స్ టీచర్ లెడ్ రెమిడియేషన్ అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్, తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ ఎర్రర్ కరెక్షన్ 10 మినిట్స్, లాస్ట్ ఎగ్జిట్ స్లిప్. ఈ 5 టైమింగ్స్ని మనం ఫాలో కావాలి ఆ పీరియడ్లో.
ఓకే. నెక్స్ట్ ఇప్పుడు విద్యార్థులను ఎందుకు గ్రూపులుగా మనం విభజించాలి? ఎందుకు విభజించాలంటే మనకు తెలిసిందాకనే మనం చర్చించుకోవడం జరిగింది. ప్రతి తరగతిలో పిల్లలు వేరు వేరు అభ్యసన స్థాయిల్లో ఉంటారు. రెమిడియేషన్ సమయంలో ఉపాధ్యాయుల మద్దతు అవసరమైన పిల్లలతో ఎక్కువ సమయం గడపటం ముఖ్యం. అదే సమయంలో మిగిలిన పిల్లలు కూడా తమ అభ్యాసాన్ని కొనసాగించాలి. అందుకోసం విద్యార్థులను 2 గ్రూపులుగా విభజించాలి. ఉపాధ్యాయ మద్దతు సమూహం టీచర్ సపోర్ట్ గ్రూప్, టీఎస్జీ అంటారండి, టీచర్ సపోర్ట్ గ్రూప్. ఆ రోజు అభ్యసన లక్ష్యాన్ని సాధించడానికి అదనపు సహాయం అవసరమైనటువంటి పిల్లలు, టీచర్ సపోర్ట్ గ్రూప్ వీళ్ళు. తర్వాత నెక్స్ట్ పీజీ పర్ఫార్మర్ గ్రూపు. అంటే ఆ యొక్క మనం స్టార్టింగ్లోనే ఫస్ట్ స్టెప్లోనే అసెస్మెంట్ చేస్తాం కాబట్టి దాంట్లో సామర్థ్యాన్ని సాధించినటువంటి పిల్లలు పర్ఫార్మెన్స్ గ్రూప్లో వేస్తాం. అభ్యసన లక్ష్యాన్ని ఇప్పటికే సాధించి తదుపరి సుసంపన్నత ఎన్రిచ్మెంట్ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నటువంటి పిల్లల్ని ఈ 2 గ్రూపులుగా విభజించి మన టీచర్ సపోర్ట్ గ్రూప్కి ఎక్కువగా మనం అదనపు సహాయాన్ని అందించి వాళ్ళు కూడా పర్ఫార్మర్ గ్రూపుల్లోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. గ్రూపింగ్ ఎలా చేయాలి? మనం చెప్పే ఇంతకుముందు గ్రూపింగ్ చేయడం అంటే ఒక స్మాల్ అసెస్మెంట్ పెట్టి 80% సాధించినటువంటి పిల్లల్ని 80% సాధించిన పిల్లల్ని ఏమో పర్ఫార్మర్ గ్రూప్లో వేయాలి. సాధించలేని పిల్లల్ని టీచర్ సపోర్ట్ గ్రూప్లో వేయాలి. రెమిడియేషన్ సమయం ప్రారంభంలో ఏ రోజుకి ఆ రోజు అనమాట. ఇది ఏ రోజు అభ్యసన లక్ష్యం, ఒక లక్ష్యం కోసం మనం సాధారణ మూల్యాంకనం చేస్తామో ఆ లక్ష్యం మీదే, అంటే దాని మీదే మనం క్వశ్చన్లు అడగాలి. దీనికి ఒక్కొక్క విద్యార్థికి సుమారు ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. 80% కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వాళ్ళు పీజీ గ్రూప్లో ఉంచాలి. తక్కువ ఇస్తే టీఎస్జీ గ్రూప్లో ఉంచాలి. మనకు ఆ విషయం తెలుసు. ఈ టీచర్ సపోర్ట్ గ్రూప్లో ఉపాధ్యాయుల నుండి ప్రత్యక్ష బోధన మార్గదర్శకంలో అభ్యసనం మరియు తప్పుల సవరణ ద్వారా ప్రత్యేక మద్దతు లభిస్తుంది. టీచర్స్ ఈ టీఎస్జీ గ్రూప్ మీదే ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి రెమిడియల్ టీచింగ్ అందించడం జరుగుతుంది. ఆ లోపాన్ని గ్రహించి ఆ లోపానికి నివారణ మార్గాలని అందించే ప్రయత్నం చేస్తారు. ఈ పెర్ఫార్మెన్స్ గ్రూపుల వాళ్ళకి ఏంటి, ఇక్కడ వర్క్షీట్లు, రీడింగ్ యాక్టివిటీస్, ఆటలు, పేర్ లెర్నింగ్, ఇలా స్వతంత్ర అభ్యసన కార్యక్రమాల్లో ఈ పెర్ఫార్మెన్స్ గ్రూప్ పిల్లలు ఉంటారన్నమాట ఆ టైంలో. ఈ గ్రూపులు అనేవి తాత్కాలికమైనవి. అంటే ఏ రోజు గ్రూపు ఆ రోజే. ఈరోజు టీఎస్జీలో ఉన్న విద్యార్థి రేపు లక్ష్యాన్ని సాధించి పీజీలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే రేపు పీజీలో ఉన్నటువంటి విద్యార్థికి ఆ రోజు చెప్పినటువంటి సామర్థ్యాన్ని సాధించలేకపోతే మళ్ళీ టీఎస్జీకి రావచ్చు. కాబట్టి ఏ రోజు గ్రూపు ఆ రోజే అవుతుందన్నమాట. ముందు ఫస్ట్ అసెస్మెంట్లోనే తేలిపోద్ది. ఈరోజు నేను పీజీలో ఉంటే ఎప్పుడు పీజీ అని కాదు. అక్కడ అడిగే సామర్థ్యాన్ని బట్టి పీజీలో ఉండొచ్చు, టీఎస్జీలో ఉండొచ్చు, టీఎస్జీలో కూడా పీజీలో రావచ్చు, పీజీలో ఉన్నాడు టీఎస్జీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెమిడియేషన్ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, బొమ్మ చూడండి. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెమిడియేషన్ టీచర్ ప్రత్యేక శ్రద్ధతోటి ఫ్లాష్ కార్డుల ద్వారా అక్కడ అక్షరాలను గుర్తించే విధంగా చేయడం జరుగుతుంది. తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు అర్థం కాని విషయాలను మరింత సరళంగా బొమ్మలు, ఉదాహరణలు లేదా ఆటల ద్వారా ఈ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు అందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ స్వతంత్ర అభ్యసనం చూడండి. స్వతంత్ర అభ్యసనం అంటే ఓన్గా ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకోవడం. పిల్లవాడు నేర్చుకున్న దాన్ని స్వయంగా వర్తింపజేయడం, అవసరమైతే తోటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం. ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్లయితే ఇండిపెండెంట్ ప్రాక్టీసు, స్వయంగా పిల్లవాడు ఆలోచించి రాసుకోవడం, ఏవైనా రాకపోతే అప్పుడు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం, లేకపోతే తోటి విద్యార్థుల సహాయం తీసుకోవడం. అప్పటికి ఏదైనా కొన్ని టాపిక్స్ అర్థం కాకపోతే ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసే విద్యార్థులు కూడా. ఈ ఫీడ్బ్యాక్, తప్పుల సవరణ చూడండి. స్వతంత్ర అభ్యసన సమయంలో ఉపాధ్యాయుడు మనం చెప్పే ఇందాక అబ్జర్వ్ చేయాలి. క్లాస్ రూమ్లో పిల్లలు యొక్క అభ్యసనాన్ని స్వతంత్ర అభ్యసనాన్ని అబ్జర్వ్ చేసి ఆ యొక్క తప్పులను గుర్తించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఉమ్మడి తప్పులను తరగతి మొత్తానికి కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జిట్ స్లిప్, అభ్యసన తనిఖీ. మనం ఇందా చెప్పాం, ఎగ్జిట్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ అసెస్మెంట్ అని చెప్పుకోవడం జరిగింది. సెషన్ చివరిలో నిర్వహించే ఒక సరళమైన మరియు ఆనందదాయకమైన ప్రక్రియ ఈ ఎగ్జిట్ స్లిప్. మీకు 1 అవర్ ఈ రెమిడియేషన్ క్లాసు ఎండింగ్ అయ్యే టయానికి పిల్లలందరూ పీరియడ్ అయిపోయే టయానికి పిల్లలందరినీ ఒక వరుసలో నిలబెట్టాలి. వాడు బయటికి వెళ్ళే ముందు
ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఆ రోజు బోధించినటువంటి అంశం మీద లేదా 1, 2 ఒక చిన్న క్వశ్చన్స్ని అడగాలి. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా క్లాస్ తర్వాత పిల్లవాడికి మనం చెప్పింది అర్థమవుతుందా లేదా అని కొన్ని క్వశ్చన్ల ద్వారా మనం తెలుసుకుంటాం. అట్లే ఈ యొక్క ఈ రెమిడియేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి పిల్లలు వెళ్ళేటప్పుడు ఒక వరుసగా నిలబెట్టి ఒక్కొక్క పిల్లవాడిని 1, 2 క్వశ్చన్ల ద్వారా ఈరోజు మనం సాధించాల్సినట్టు ఈరోజు చెప్పినటువంటి సామర్థ్యాన్ని పిల్లవాడు సాధించాడా లేదా అనేటటువంటి అంశాన్ని ఈ ఎగ్జిట్ స్లిప్లో టీచర్ తెలుసుకోవచ్చు. ఈ పిల్లలకి ఈ భావన అంటే కాన్సెప్ట్ అర్థమైందో లేదో తెలుసుకోవడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అందరి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఇంకా సహాయం కావాల్సిన పిల్లలను గుర్తించడానికి కూడా సహాయపడుతుంది. ఎవరు ఏ పిల్లవాడు అచీవ్ అయిండు, ఏ పిల్లవాడు అచీవ్ కాలేదు కూడా మన టీచర్స్కి ఈ యొక్క ఎగ్జిట్ స్లిప్ వల్ల తెలిసిపోతుందన్నమాట. తెలిసినప్పుడు ఎవరైతే అచీవ్ కాలేదో వారికి మళ్ళీ అదనపు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదనపు కృత్యాల ద్వారా లేకపోతే చాట్ల ద్వారా ఆ సామర్థ్యాన్ని సాధించే విధంగా టీచర్ ప్రయత్నం చేస్తారు. ఒకవేళ విద్యార్థి సమాధానం చెప్పకపోతే వారు తిరిగి వరుసలో వెనక నిలబడి తోటి స్నేహితులు లేదా ఉపాధ్యాయుని సహాయం తీసుకొని మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఇది ఒక ఆటలాగా అనమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ ఎగ్జామ్. ఒక పరీక్షలాగా ఫీల్ కాకుండా ఒక ఆటలాగా ఒక లైన్లో వచ్చినప్పుడు టీచర్ అడిగిన 2, 3 క్వశ్చన్లు తెలియకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి టీచర్ని కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ అడిగి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని మళ్ళీ వాడు వచ్చేసి ఆ ప్రశ్నలకు ఆన్సరు ఇవ్వచ్చు. ఇది ఈ విధంగా ఒక మంచి పరీక్ష అనిపించకుండానే పిల్లల్ని అసెస్ చేయడం ఎగ్జిట్ స్లిప్లో మనకి కనబడుతుంది. దీని సమర్థవంతమైనటువంటి అమలు కొరకు ఉపాధ్యాయుల మార్గదర్శకాలు ఒకసారి చూద్దాం. అంచనా అండ్ గ్రూపింగ్ సమయంలో ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా అసెస్మెంట్ చేయాలి. ఫలితాల ఆధారంగా గ్రూపులుగా విభజించాలి. టీఎస్జీ పిల్లలతో రెమిడియేషన్ ప్రారంభించే ముందే పీజీ పిల్లలకు చేయవలసిన పనులను స్పష్టంగా వివరించాలి. ఈ పర్ఫార్మెన్స్ గ్రూప్ పిల్లల్ని వదిలేయకూడదు. వీళ్ళకి మనం చెప్పేది ఏం లేదు అని వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకి మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే టీఎస్జీ పిల్లలకి మీరు టీచరు ఇస్తే బాగుంటుంది. ఈ టీఎస్జీ పిల్లలకు బోధించేటప్పుడు ఎక్కువగా టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లలకి వ్యక్తిగత శ్రద్ధ చూపాలి. సరళమైన భాషను స్పష్టమైన వివరణలను ఉపయోగించాలి. బోధనాభ్యసన సామగ్రి అయినటువంటి పిక్చర్ కార్డులు, ఫ్లాష్ కార్డులు, చార్ట్లు, రియల్ ఆబ్జెక్ట్స్ మళ్ళీ వీటిని ఉపయోగించుకోవాలి. వాళ్ళు ప్రదర్శించాలి క్లాస్ రూమ్లో. పిల్లలు చురుగ్గా వినడానికి, మాట్లాడడానికి, చదవడానికి, రాయడానికి మరియు పాల్గొనడానికి మరి ప్రోత్సహించాలి. అభ్యసనానికి బహుళ అవకాశాలను ఇవ్వాలి. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనం మంచి అవకాశాన్ని ఇవ్వాలి. పిల్లలు భయపడకుండా మనం ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండి ఇలా చేయాలని వాళ్ళని ప్రాక్టీస్ చేయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు పిక్చర్ చూస్తున్నారు ఇక్కడ. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెమిడియేషను ఆ విధంగా జరుగుతూ ఉంది. స్వతంత్రాభ్యసన సమయంలో తరగతి గదిలో తిరుగుతూ విద్యార్థుల పనులను పర్యవేక్షించాలి టీచర్స్. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కడ అవసరమైతే అక్కడ సహాయం అందించండి. ఎవరికైనా అక్కడ అసెస్మెంట్ అవసరం, అక్కడ వాడికి మీ సహాయం అవసరం అనిపిస్తే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మీరు సహాయం అందించవచ్చు. లేదా పిల్లవాడు మిమ్మల్ని చూసి సార్ ఇది ఎలాగా నాకు అర్థం కావట్లేదంటే మీరు అక్కడ హెల్ప్ చేయవచ్చు పిల్లలకి. విద్యార్థులందరూ పనిలో నిమగ్నమై ఉండేలా చూసుకోవాలి. ఈ స్వతంత్ర అభ్యాసం అందరూ చేసే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తున్నారు, ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పిక్చర్ అది. ఓకే, ముగింపు. ఈరోజు అంశానికి సంబంధించిన అందరూ చేసే ఉమ్మడి తప్పులను బ్లాక్ బోర్డుపై వివరించండి. పర్ఫార్మెన్స్ గ్రూప్కి ఇచ్చిన పని పూర్తయిందో లేదో తనిఖీ చేయండి. ఎగ్జిట్ స్లిప్ ప్రక్రియను నిర్వహించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.